తిరుమల లడ్డు తయారీ కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు పూర్తి వివరాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించిన అధికారులు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని 11 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగిందనే కేసులో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసంలోనే సిట్ బృందం విచారించింది. ముందుగా అధికారుల స్టేట్మెంట్లు సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా వైవిని ప్రశ్నించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించి ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాకుండా భక్తుల మనోభావాలు విశ్వాసాన్ని దెబ్బతీయడంతో పాటు స్వామివారికి అపకీర్తిని తెచ్చేందుకు కారణమయ్యారు వైసీపీ పాలకులు. దీనిపై నమోదైన కేసులో సిట్ వాస్తవాల్ని బయటకు రాబట్టే పనిలో ఉంది. కల్తీ నెయ్యి కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్న అప్పన్న, మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురిని విచారించిన సిట్ ఇప్పుడు వాటిని ఆధారంగా చేసుకుని వైవి సుబ్బారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. మాజీ చైర్మన్ సిట్ విచారణకు హాజరు కాలేనని చెప్పడంతో వైవి సుబ్బారెడ్డి ఇంట్లోనే అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయాన్నే వైవి సుబ్బారెడ్డి ఇంటికి చేరుకున్న సిట్ అధికారుల బృందం రాత్రి 11 గంటల వరకు విచారించారు. గతంలో అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను సైతం వైవి సుబ్బారెడ్డి విచారణ సందర్భంగా హైదరాబాద్కు సిట్ అధికారులు తీసుకువెళ్లారు. వీటిని ముందు పెట్టి వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు చెప్పిన స్టేట్మెంట్లతో పాటు పలు డాక్యుమెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డికి సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు. ఈ విచారణలో వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన పలు ప్రశ్నలపై మౌనం వహిస్తే ఈ డాక్యుమెంట్లతో పాటు స్టేట్మెంట్లను ఆయన ఎదుట ఉంచేందుకు సిట్ అధికారులు పక్కా వ్యూహంతో విచారించినట్లుగా తెలుస్తోంది.